హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అనేది లాంచ్ అవుతుంది. ఈ రెసిపీ పేరు మామూలుగా అయితే ఎగ్ కర్రీ అండి. కాకపోతే కొంచెం డిఫరెంట్ వేలో గ్రీనీ లీఫ్ వేసి చేసిన ఈ ఎగ్ కర్రీని మీరు ప్రాసెస్ మొత్తం చూసేసి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత హెల్తీగా అలాగే అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఫస్ట్ అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. దానికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులో సాల్ట్ యాడ్ చేయకూడదు, అలాగే మూత కూడా పెట్టకూడదు. మూత పెడితే కనుక ఎగ్స్ అనేవి పగిలిపోతాయి, అలాగే అంత బాగా ఉడకదు, ఎక్కువ హీట్ అయిపోతుంది కదా. అందుకనేసి వాటర్ అయితే కొంచెము ఎగ్స్ అన్నీ మునిగేంత వరకు ఉండాలండి. వాటర్ కంపల్సరీ, ఎగ్స్ అన్నీ మునగాలి, నీటిలో పైకి తేలకూడదు. అలా మునిగితేనే మంచిగా బాయిల్ అవుతుంది. ఆ తర్వాత ఎగ్స్ని స్టవ్ మీద అయితే పెట్టేశానండి. తర్వాత వెల్లుల్లి రబ్బలనండి, నీట్గా వలుచుకున్న వెల్లుల్లి రబ్బలు, అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇది నా గార్డెన్లో దొరికాయి. అలాగే ఆనియన్ కూడా ఒక ఆనియన్ని సగం చేస్తే ఎంత ఉంటుందో అంత అయితే యాడ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే కొంచెం అన్నీ ఎక్కువగానే తీసుకోవాలి కదా. అలాగే పచ్చిమిర్చి తీసుకున్నానండి 4. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర, ఆ తర్వాత కొంచెం ఒక 4 ముక్కల నుంచి 4 నుంచి 6 అల్లం అండి. ఈ అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటినన్నిటిని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలండి. కొంతమందికి ఈ పుదీనా అయినా కొత్తిమీర అయినా ఏదైనా సరే ప్లేట్లో వచ్చిందనుకో తీసి పక్కన పెట్టేస్తారు కదా. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా హెల్తీ అండి. ఏదో విధంగా మనము ప్రోటీన్స్ అయినా సరే, న్యూట్రియన్స్ అయినా ఏదైనా సరే ఏదో విధంగా బాడీలోకి పంపిస్తూ ఉండాలి. ఏది ల్యాక్ అయితే ఉండకూడదు కదా, ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీలో ఉండకూడదు అనేసి మన ఫ్యామిలీ మొత్తం చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం కదా. అందుకంటే ఈ మాత్రం రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్ అయితే సరిపోలేదనేసి మిగిలిన ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. మొత్తానికి ఒక ఆనియన్ మొత్తం యాడ్ చేయాలండి. ఇప్పుడైతే ఎగ్స్ అన్ని బాయిల్డ్ అయితే అయిపోయాయి. చూస్తున్నారా, ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా అయితే బాయిల్డ్ అయిపోయాయి. వాటిని నీట్గా చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇంకో కడాయి పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం నీట్గా పెట్టుకున్న ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే ఈ బండిలో యాడ్ చేసేసుకొని కొంచెం దూరగా ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. చూస్తున్నారా, ఇలా క్రంచీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పిల్లలకి ఈ విధంగా చేసి స్నాక్ టైప్లో ఇచ్చేసినా కూడా తింటూ ఉంటారండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం పోపు దినుసులు అయితే యాడ్ చేయాలండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాతనే పోపు దినుసులు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత టమోటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, అలాగే ఇంకా ఏమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఈ పేస్ట్లోకి అయితే యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసుకొని ఫస్ట్ అయితే ఈ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటుంది కదా, ఈ గ్రీనీ లీవీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వీటినన్నింటినీ కూడా మంచిగా మనము బాయిల్ చేస్తూ ఉండాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కలియబెడుతూ ఉండాలండి. తర్వాత ఇంకొకసారి వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు అయితే వాటర్ యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం శనగపిండిని వాటర్లో కలిపేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే నాకు శనగపిండి పడదు కాబట్టి నేను ఇక్కడ జొన్న పిండి అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మనం బాయిల్డ్ చేసుకున్న ఆ ఎగ్స్ని, ఒక ఎగ్ని 4 పీసెస్ అట్లా చేసేసానండి. అట్లా చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ రెసిపీలోకి యాడ్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఆల్మోస్ట్ ఆ రెసిపీ అయితే అయిపోయినట్టే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ గైస్. మీరు ఇచ్చే ఈ లైక్ హెల్తీ రెసిపీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ అనేది చేరుతుంది. బాయ్, ఉంటాను.